ఒక ఎర్రర్ చూసాండి. 1 మినిట్ చూపించమంటారా? తర్వాత క్లాస్ చూపించమంటారా? అయిన తర్వాత చూద్దామండి. ఏం ఎర్రర్ వచ్చింది మీకు? ఈ లైన్ ఐటమ్స్ అది ఫాస్ట్ డేటా ఎంట్రీ నుంచి సేవ్ అయిపోతుంటే ఈ ఆ 50, 40 స్టెప్‌లో ఉండట్లేదా? కరెక్ట్ ద మార్క్ లైన్ ఐటమ్స్ అని ఉంటుంది అది. క్లాస్ అయిన తర్వాత చేద్దామండి. ఓకే. అది ఎర్రర్ కాదు యాక్చువల్‌గా. అది చాలా సింపుల్, అది చేద్దాం. క్లాస్ అయిన తర్వాత చేద్దాం. ఓకే. ఓకే. మెటీరియల్ అందరూ డౌన్‌లోడ్ చేశారు కదా! మెటీరియల్ అంతా డౌన్‌లోడ్ చేసుకోండి. చాట్ బాక్స్‌లో ఉండదు. 30 డేస్ కన్నా ఎక్కువ ఉండదు. బట్ ఎనీవే వీడియోస్ అయినా, మెటీరియల్ అయినా ఏ రోజు ఉన్న మెటీరియల్ ఆ రోజు డౌన్‌లోడ్ చేసుకోండి. వీడియోస్ కూడా అంతే. సేమ్ అలాగే డౌన్‌లోడ్ చేసుకోండి. ఏ రోజు ఉన్న వీడియోస్ అనేవి ఆ రోజు డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్. సార్ బుక్ డౌన్‌లోడ్ కాలేదు. బుక్ డౌన్‌లోడ్ అవ్వలేదా? ఎందువల్ల? అది యాక్సెస్ డినైడ్ అని వచ్చింది. మరి అందరికి అలాగే వచ్చింది. అందరికి అలాగే వచ్చిందా? నేను మళ్ళీ ఫార్వర్డ్ చేస్తాను. ఓకే. లేదంటే వాట్సాప్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. అక్కడ కాపీ చేసుకోండి. ఓకే. షూర్ సార్. అందరూ వాట్సాప్ గ్రూప్‌లో ఉన్నారు కదా! సేమ్ మెటీరియల్ అంతా కూడా వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ మళ్ళీ మీకు 2 టైమ్స్ వచ్చేస్తాను. 2 ఫైల్స్ వస్తాయి కదా! ఓకే. బుక్ నేను వాట్సాప్ గ్రూప్‌లో ఫార్వర్డ్ చేస్తాను. డౌన్‌లోడ్ చేసుకోండి. నెక్స్ట్. ఓకే. థాంక్ యూ. సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. సిలబస్ కాపీ. ఓకే. సో శాంపిల్ డాక్యుమెంట్ చూడండి. ఇంకోటి కొంతమంది ఆర్డర్‌లో చెప్పట్లేదేమో అనుకుంటున్నారు. నేను చెప్పేది ఆర్డర్ అండి. నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఆర్డర్‌లోనే చెప్తున్నాను. బట్ ఇక్కడ ఏంటంటే సిలబస్ కాపీలో ఆర్డర్‌లో మరి యాడ్ చేయలేదు నేను. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం చాలా వరకు నేను కొంత 80% కంటెంట్ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాను. ఈ సిలబస్ కాపీ ఉంటే వీటిని బేస్‌గా చేసుకొని సెర్చ్ చేసినా కూడా మీకు టాపిక్స్ వచ్చేస్తాయి. సో అందువల్ల ఇంకా డైరెక్ట్‌గా చేసేసుకోవచ్చు కదా! ఎవరైనా సరే. సో అందువల్ల ఏంటంటే ఆర్డర్‌లో ఇక్కడ మీకు కనిపించదు. నేను చెప్పేది మీకు ఆర్డరే. సిలబస్ కాపీలో మాత్రం జిగ్‌జాగ్‌గా ఉంది. కిందది పైన, పైన కింద ఉంటదనమాట. డేటా అంతా కూడా. కొంతమంది సిలబస్ కాపీ అడుగుతారు. ఆ సిలబస్ కాపీని బేస్‌గా చేసుకొని సెర్చ్ చేసినా కూడా టాపిక్స్ మాక్సిమం వస్తాయి. 80% వస్తాయి. అందువల్ల ఏంటంటే ఇక్కడ జిగ్‌జాగ్‌గా ఉంది. ఇవన్నీ కూడా నేను చెప్పే క్లాసెస్ అన్నీ కూడా ఆర్డర్‌లోనే చెప్తున్నాను మీకు. ఓకే. ఫైన్. సో శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. మీరు ఒకటి ఎంఎస్ వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. మీరు ఈసీసీ సర్వర్లో చేసిన లేదంటే S4 హనా సర్వర్లో చేసిన శాంపిల్ డాక్యుమెంట్ అనే కాన్సెప్ట్ సేమ్ టు సేమ్ ఉంటుంది. నథింగ్ ఈజ్ డిఫరెన్స్. సో ఈ టాపిక్ చాలా సింపుల్ గా ఉంటుందండి. చిన్న కాన్సెప్ట్ ఇది. నా దగ్గర షీట్ రెడీగా ఉంది, మీకు ఫార్వర్డ్ చేస్తాను. వెయిట్ చేయండి. ఈసీసీ అండ్ S4 హనా మీరు ఏ సర్వర్లో అయినా చేయండి. సేమ్ ప్రాసెస్, నథింగ్ ఈజ్ డిఫరెన్స్ అండి. ఈక్వల్ గా ఉంటుంది. ఓకే. సో మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. వాట్ ఈజ్ మీన్ బై శాంపిల్ డాక్యుమెంట్? శాంపిల్ డాక్యుమెంట్ అంటే అసలు మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి అనేది చూద్దాము. 1 మినిట్.
షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, ఓపెన్ చేయండి. చాలా సింపుల్ గా ఉంటుందండి కాన్సెప్ట్, చూడండి. What is mean by sample document? Sample document అంటే మీనింగ్ ఏంటి? ECC సర్వర్ లో చేసిన, S4 HANA సర్వర్ లో చేసిన సేమ్ టు సేమ్. మీరు ECC లో నేర్చుకుంటున్నారు, S4 HANA కూడా 95%, అట్లీస్ట్ 90% ఇలానే ఉంటుందండి. కొన్ని చేంజెస్ ఉన్నాయి, ఒక 10 to 15%, లేదంటే మ్యాక్సిమం 10% వరకే ఉండొచ్చు అని చెప్పొచ్చు. సో ECC సర్వర్ లో నేర్చుకున్న వాళ్ళకి S4 HANA లో ప్రాక్టీస్ చేయడం డెడ్ ఈజీ అనమాట. ఓకే, ఎనీవే. సో శాంపిల్ డాక్యుమెంట్, మీనింగ్ ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ అంటే మీనింగ్ ఏంటి? శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. Sample document, it is stored on the system. It does not update any transactions on the financial statement. చూడండి పాయింట్స్, కేర్ఫుల్ 3 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. Sample document is a reference document for the original document. So sample document అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. మీరు ఒక డాక్యుమెంట్ పోస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏం చేస్తాం మనం? డెబిట్ సైడ్ పారామీటర్స్, క్రెడిట్ సైడ్ పారామీటర్స్ ఇవన్నీ ఇవ్వాలి. కాస్ట్ సెంటర్, ప్రాఫిట్ సెంటర్ అవి కూడా యాడ్ చేసుకుంటే పారామీటర్స్ అన్ని ఇవ్వాలి. ఇవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వాలంటే ఏమవుతుంది? టైం వేస్ట్ అవుతుంది, మ్యాన్ పవర్ అనేది వేస్ట్ అవుతుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే ఒక టెంప్లేట్ టైప్ తయారు చేసుకుంటాం, అంటే ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ ని తయారు చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయడానికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది యూజ్ అవుతుంది. Based on the sample document, we will post the original document. Sample document ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక రిఫరెన్స్ పర్పస్ అన్నమాట. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లేట్, ఇట్స్ లైక్ ఏ టెంప్లేట్. The sample document is stored on the system. SAP system లో జస్ట్ స్టోర్ అవుతుందండి. It does not update any transactions on the financial statements. మీరు పోస్ట్ చేసేటటువంటి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ స్టోర్ అవుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుందండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. క్లియర్ కదా? సో ఇది శాంపిల్ డాక్యుమెంట్ అంటే. సో ఫస్ట్ మనం శాంపిల్ డాక్యుమెంట్స్ కొన్ని క్రియేట్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఏమేమి చేద్దాము? శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను. ఇది తర్వాత రివర్సల్ డాక్యుమెంట్స్ అప్డేట్ కాన్సెప్ట్. శాంపిల్ డాక్యుమెంట్స్, ఏమేమి శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేద్దాము? చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నాను, కాపీ పేస్ట్ చేయండి. చాట్ బాక్స్ లో ఉన్నాయి, కాపీ చేయండి. 3 types ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. 3 types ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ కీ కోడ్స్ పైన యాడ్ చేయండి. ఇక్కడ కాదు, పైకి వెళ్ళిపోండి. ఇంకా పైన మనం చదివాం కదా, థర్డ్ పేరా తర్వాత యాడ్ చేయండి. వెరీ గుడ్. సో 3 types ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేస్తాం. రెగ్యులర్ గా శాలరీ పే చేస్తాం, దానికి ఒక శాంపిల్ డాక్యుమెంట్. రెంట్ పే చేస్తాం, దానికి ఒక శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం. వాటర్ బిల్ కూడా పే చేస్తాం, వాటర్ బిల్కి ఒక శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. టోటల్ గా మనం శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. 3 types ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తాం. శాంపిల్ డాక్యుమెంట్ ఈజ్ ఏ రిఫరెన్స్ డాక్యుమెంట్ ఫర్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేయడానికి శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక రిఫరెన్స్ గా ఉపయోగపడుతుంది. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the original document. 1 minute. Hello.
Okay. Based on the sample document, we will post the original document. Sample document is stored on the system. It does not update any transactions on the financial statements. ఈ శాంపిల్ డాక్యుమెంట్ అనేది సిస్టమ్ లో స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు. సో మనం 3 types ఆఫ్ శాంపిల్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. సాలరీకి ఒక శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ రెంట్ కి ఒక శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ కి ఒక శాంపిల్ డాక్యుమెంట్. ఇవన్నీ కూడా కాన్ఫిగరేషన్ స్టెప్స్ అన్నమాట. కింద శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, బ్యాక్ ఎండ్ లో క్రియేట్ నంబర్ రేంజ్ టైప్ చేయండి. ఫస్ట్ శాంపిల్ డాక్యుమెంట్ నంబర్ ఇచ్చే దాని తర్వాత దానికన్నా ముందు ఎక్కడ అంటే వెయిట్ ఆ 3 డాక్యుమెంట్స్ కింద యాడ్ చేయండి. అక్కడ ఆ లైన్లో యాడ్ చేయండి. ఫస్ట్ వన్ ఏంటి, క్రియేట్ నంబర్ రేంజ్. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ని క్రియేట్ చేయాలి. అక్కడ 1 అవసరం లేదు. ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఓకే ఫైన్ ఉంచండి, పర్లేదు. క్రియేట్ నంబర్ రేంజ్ టీ కోడ్ OBA7 ద్వారా చేయొచ్చు, లేదంటే FBN1 ద్వారా కూడా చేయొచ్చు. OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ OBA7 లేదంటే FBN1 ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా చేయొచ్చు. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత నెక్స్ట్ వన్ సెకండ్ కాన్ఫిగరేషన్ ఏమో చూడండి. శాంపిల్ సెకండ్ వన్ ఆల్రెడీ టైప్ చేస్తుంది. శాంపిల్ అక్కడ ఉంది, ఆల్రెడీ కింద ఉంది, పైన కాపీ పేస్ట్ పైకి యాడ్ చేసుకోండి. సెకండ్ వన్ అది శాంపిల్ డాక్యుమెంట్ రిఫరెన్స్ అదొకటి క్రియేట్ చేయాలి. సెకండ్ వన్ తర్వాత GL పోస్ట్ చేస్తాం, GL పోస్టింగ్ చేస్తాం. సింగిల్ స్క్రీన్ ఆర్ డబల్ స్క్రీన్ ఏదైనా చేయొచ్చు, మీ ఇష్టం. తర్వాత డిస్ప్లే డాక్యుమెంట్ ఏ టీ కోడ్ లో మనం పోస్ట్ చేస్తాము, డాక్యుమెంట్స్ అన్ని ఇక్కడ టైప్ చేయండి. డిస్ప్లే డాక్యుమెంట్స్ FB03 లో మనం పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయండి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో కనిపిస్తాయి. శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే, మరి పోస్ట్ చేసిన శాంపిల్ డాక్యుమెంట్ ఎక్కడ ఉంటుంది, నెక్స్ట్ అది టీ కోడ్ ఎందుకు, అది మరి బ్రాకెట్ లోనే పెట్టారు. ఓకే ఫైన్. నెక్స్ట్ వన్ డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్స్. FB03 డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్స్ FBM3. సో డిస్ప్లే డాక్యుమెంట్స్ టీ కోడ్ FB03 లో మీరు పోస్ట్ చేసిన టీ కోడ్స్ అన్ని, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కనిపిస్తాయి. మీరు 100 డాక్యుమెంట్స్ చేశారు, FB03 లో ఉంటాయి. 1000 డాక్యుమెంట్స్ చేశారు, FB03 లో ఉంటాయి. ఇవన్నీ కూడా పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్. మరి ఓన్లీ శాంపిల్ డాక్యుమెంట్స్ ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి, FBM3 లో స్టోర్ అవుతాయి. FBM3 లో ఓన్లీ శాంపిల్ డాక్యుమెంట్స్ మాత్రమే ఉంటాయి. అలా కాకుండా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి, FB03 లో స్టోర్ అవుతాయి. ఇవన్నమాట. సో ఫస్ట్ ఏముంది, నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. OBA7కి వెళ్ళండి. యాక్చువల్లీ మనం OBA7కి వెళ్ళాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా కూడా చేయొచ్చు. వెళ్ళండి, OBA7కి వెళ్ళండి. కొన్ని SAP ఓపెన్ చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది కాన్సెప్ట్, కేర్ఫుల్ గా వెళ్ళండి. ఇక్కడ 108 పార్టిసిపేషన్స్ చూపిస్తున్నారు. ఆ లింక్స్ ఎవరికన్నా ఇచ్చారా ఏంటి చూద్దాం. చూడండి, మామూలుగా అయితే మనం ఎస్ఏ డాక్యుమెంట్ ఇస్తాం కదా, పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకుంటాం. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ పైన డబుల్ క్లిక్ చేసి నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వెళ్తాం. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్గా ఇది ఫస్ట్ లో చేసాం, సెకండ్ టైం అవసరం లేదు. ఇలా వెళ్తాం. లేదంటే వన్ మోర్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి, FBN1 ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలంటే డాక్యుమెంట్ ద్వారా వెళ్ళొచ్చు. డాక్యుమెంట్ ద్వారా వెళ్ళటం వల్ల మీ డాక్యుమెంట్కి ఏ నెంబర్ ఇవ్వాలో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు.
మనం డాక్యుమెంట్ ద్వారా వెళ్తే అడ్వాంటేజ్ ఏంటి, మీ డాక్యుమెంట్కి ఏ నెంబర్ ఇవ్వాలనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా కాకుండా మీరు FBN1 ఉపయోగించారు, FBN1 ట్రాన్సాక్షన్ కోడ్. FBN1 అంటే డైరెక్ట్గా వెళ్ళొచ్చు అనమాట, డైరెక్ట్గా వెళ్ళిపోయి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయొచ్చు. అది వెళ్ళండి. FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లోకి వచ్చేసాము. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్, క్లిక్ ఆన్ ఇంటర్వెల్స్. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేశారు. ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. కొత్తగా నంబర్ రేంజ్ ఎలా యాడ్ చేస్తాము, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఏమి ఇవ్వాలి, X2 ఇస్ ద స్టాండర్డ్. శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ అనేది X2 తీసుకుంటాం, ఇస్ ద స్టాండర్డ్. గుర్తుపెట్టుకోండి. 2024 లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 3001 నుండి తీసుకోండి. చూడండి లాస్ట్ నెంబర్ తర్వాత నెంబర్ తీసుకోవాలి మీరు. అగైన్ 3000 తీసుకోకూడదు. 3000 తీసుకుంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. ఇంటర్వెల్ ఓవర్లాప్ అంటారు. ఎంటర్, సేవ్. 3001 నుండి 3500 వరకు తీసుకున్నాం. ఇది ఆప్షనల్ అండి. నంబర్ రేంజ్ అనేది మీరు ఎట్లయినా పిక్ చేసుకోవచ్చు. ఎంటర్, సేవ్, కంటిన్యూ. సో జస్ట్ మనం ఏం చేసాము, ఇక్కడ నంబర్ రేంజ్ క్రియేట్ చేసాము. X2 అనేది శాంపిల్ డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ పర్పస్ క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ క్రియేట్ శాంపిల్ డాక్యుమెంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. ట్రాన్సాక్షన్ కోడ్ F-01 లోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి F-01 లోకి వచ్చాం. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్. డాక్యుమెంట్ టైప్ AB ఉంది, ఓకే ఫైన్. పీరియడ్ మనం ఏ పీరియడ్ లో ఉన్నాము, 9th పీరియడ్ కదా, పీరియడ్ 9 ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ పీరియడ్ 9, కరెన్సీ కూడా ఇవ్వాలి, INR ఇచ్చారు. పీరియడ్ 9, కరెన్సీ INR. నెక్స్ట్ పోస్టింగ్ కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 40 అనేది డెబిట్ ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ ఏమి ఇవ్వాలి, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తాం కాబట్టి రెంట్ అకౌంట్ తీసుకుంటున్నాం. రెంట్ అకౌంట్ ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. ఎగ్జాంపుల్ అమౌంట్ 10,000 ఇస్తున్నాం. టెక్స్ట్ ఇవ్వండి, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. నెక్స్ట్ పోస్టింగ్ కి 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. కింద పోస్టింగ్ కి దగ్గర 50 ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, ఓకే. ఎంటర్, స్టార్ ఇవ్వండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. గో టు డాక్యుమెంట్, టాప్ లోకి వెళ్ళండి. డాక్యుమెంట్ ఉంది టాప్ లో. ఇక్కడ చూడండి సిమ్యులేట్ అనేది హైలైట్ లో లేదు. ఎందువల్ల, ఇది శాంపిల్ డాక్యుమెంట్, ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు. దిస్ ఇస్ ది శాంపిల్ డాక్యుమెంట్. పోస్ట్ చేయండి. పోస్ట్ చూడండి, డాక్యుమెంట్ 3001 was stored in the company code PO11. శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది మీ సిస్టమ్ లో. It does not update on the any financial statements. Financial statements పైన రిఫ్లెక్ట్ అవ్వదు. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఇట్ విల్ బి స్టోర్డ్ ఆన్ ది సిస్టమ్. అందువల్ల స్టోర్ అయింది, ఇక్కడ పోస్ట్ అవ్వలేదండి. డాక్యుమెంట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ పైన ఎప్పుడు రిఫ్లెక్ట్ అవుతుంది, పోస్ట్ అయితే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ మనం పోస్ట్ చేయలేదు, స్టోర్ అయింది. అంటే మీనింగ్ ఏంటి, స్టోర్ అయింది అంటే మీనింగ్ ఏంటి, ఇది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వలేదు. యాజ్ వెల్ యాజ్ శాంపిల్ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది, ఎక్కడా కూడా పోస్ట్ అవ్వదు. క్లియర్ కదా. నెక్స్ట్ వన్ కంప్లీటెడ్. డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్. టీ కూడా మనం ఒక డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం, శాంపిల్ డాక్యుమెంట్ ని స్టోర్ చేసాం.
వెళ్ళండి డిస్ప్లే శాంపిల్ డాక్యుమెంట్ FBM3 వెళ్ళండి. స్టోర్ అయిందో లేదో చెక్ చేద్దాం. ఎంటర్ చేయండి. ఇది శాంపిల్ డాక్యుమెంట్. ఓకే, ఇది శాంపిల్ డాక్యుమెంట్. బాక్కెళ్ళండి. మనం డైరెక్ట్ గా నెంబర్ ఇచ్చాం కాబట్టి ఆ డాక్యుమెంటే డైరెక్ట్ గా కనిపిస్తుంది. బాక్కెళ్ళండి. నెంబర్ రిమూవ్ చేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్. చూసారా, ఒక డాక్యుమెంట్ ఉంది, శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ we will post the ఒరిజినల్ డాక్యుమెంట్. వెళ్ళండి, GL పోస్టింగ్ వెళ్ళండి. F-02 డబల్ స్క్రీన్ లో చేద్దాం. మీరు సింగిల్ స్క్రీన్ లో చేశారు కదా ఆల్రెడీ. ప్రాక్టీస్ పర్పస్ F-02 ట్రాన్సాక్షన్ వెళ్తాము. GL పోస్టింగ్ F-02 ఎంటర్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. తర్వాత చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్ పైన ఒకటి చూడండి, పోస్ట్ విత్ రిఫరెన్స్. చూసారా, మనం ఏ డాక్యుమెంట్ ని రిఫరెన్స్ గా తీసుకుంటున్నాము? 3001 అనేది శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్. జస్ట్ నో మనం నెంబర్ రేంజ్ ఇచ్చాం. సేమ్ నెంబర్ రేంజ్ లో మనము సేమ్ నెంబర్ రేంజ్ బేస్ గా చేసుకుని శాంపిల్ డాక్యుమెంట్ కి నెంబర్ రేంజ్ జనరేట్ అయింది. డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. ఇక డాక్యుమెంట్ నంబర్, ఈ నెంబర్ ఇవ్వాలి. ఏ నెంబర్ ఇవ్వాలి? శాంపిల్ డాక్యుమెంట్. మీరు ఏ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఇవ్వాలి. మీరు ఏ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నారు అనే నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ 3001 ఇచ్చారు. ఓకే, నెక్స్ట్ కింద చూడండి కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. కాపీ టెక్స్ట్, లేదంటే డు నాట్ ప్రాసెస్ అమౌంట్. మనం రెంట్ పే చేస్తున్నాం. ఎగ్జాంపుల్, రెంట్ అనేది అమౌంట్ చేంజ్ అవుతుంది అనుకుందాం. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేయండి. అంటే అమౌంట్ అనేది ప్రాసెస్ అవ్వదు, మిగతావన్నీ ప్రాసెస్ అవుతాయి. ఓకే, తర్వాత మీ కంపెనీ కోడ్ ఉంది. ఫిజికల్ ఇయర్ కూడా యాడ్ చేయొచ్చు. చేయకపోయినా పర్వాలేదు. ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ అనేది తీసుకోలేదు, ఎందువల్ల? డు నాట్ ప్రాసెస్ అమౌంట్ అనేది తీసుకున్నాం. ఎంటర్. ఎంటర్ చేశారు కదా. సో ఇక్కడ సేవ్ బటన్ హైలైట్ అయింది చూడండి. ఇంతకుముందు సేవ్ బటన్ మనకు అక్కడ హైలైట్ అవ్వలేదు. రెంట్ అకౌంట్ డేటా టు సిటీ బ్యాంక్ సేవ్ చేయండి. అక్కడ ఒక ఎర్రర్ ఫామ్ అయింది చూడండి. దెర్ ఈజ్ నో ఐటమ్ కేటగిరీ అసైన్ టు ది అకౌంట్ నంబర్ కదా. ఏ నెంబర్కి వచ్చింది? 400 300కి వచ్చింది. రెంట్ మీరు డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ చేయలేదా? ఒక పని చేయండి, దానిపైన క్లిక్ చేయండి. ఒక ఎర్రర్ ఫామ్ అయిందండి చూడండి, చేస్తున్నాం. క్లాసిఫై GL అకౌంట్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ క్లిక్ చేయండి. క్లాసిఫై GL అకౌంట్ ఫర్ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ అగైన్ క్లిక్ చేయండి. ఎల్లో లైన్ ఉంది కదా, క్లిక్ చేయండి. మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. నిమెట్రీకి వెళ్ళండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ కాబట్టి ఆయన ఎక్స్పెన్సెస్ కేటగిరీ తీసుకున్నారు. నెక్స్ట్ ఆ బ్యాంక్ అకౌంట్ కూడా తీసుకోండి. అసెట్ సేవ్ చేయండి. కంటిన్యూ. సేవ్ చేయండి.
సేవ్ చేయండి. ఫస్ట్ నుంచి చేయాలి, బ్యాక్ వెళ్ళండి. /n అలా కాదు, /n f-02 ఇవ్వండి. /n మీరు నో అనండి, నో అలా అయినా పర్లేదు. /n f-02 టెక్స్ట్ ఇవ్వండి. టెక్స్ట్ ఓకే. ఎంటర్, గో టు డాక్యుమెంట్, డైరెక్ట్గా సేవ్ చేసేయచ్చు. ఇక్కడ సిమ్యులేట్ చేయొచ్చు, సిమ్యులేట్ చేయండి, పోనీ సిమ్యులేట్ చేసి తర్వాత పోస్ట్ చేద్దాం. సేవ్ చేయండి, సేవ్. చూసారా, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము, శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనము ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం, అంతే కదా. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. ఇలా సేమ్ ఏదైనా అంతే, ఇది ఒకటే కాదు, ఏ డాక్యుమెంట్ అయినా కూడా అంతే, ఏ డాక్యుమెంట్ అయినా అంతే. ఓకే, గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. రెంట్ అకౌంట్, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేశాం కదా. నెక్స్ట్ ఇలాగే సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ కూడా క్రియేట్ చేద్దాం, సేమ్ ప్రాసెస్. టీ కోడ్ ఏంటి, సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేషన్ టీ కోడ్, ఎనీ శాంపిల్ డాక్యుమెంట్ f-01 వెళ్ళండి. /n f-01 కిందకి వెళ్ళిపోండి. 40 ఇవ్వండి. 40 దగ్గర పోస్టింగ్ కి 40 అంటే డెబిట్, సాలరీ అకౌంట్ తీసుకోండి. సాలరీ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. salary sample document. Account. So bank account. Enter చేయండి. వెయిట్ చేయండి, డాక్యుమెంట్ లోడ్ అవుతుంది, వెయిట్ చేద్దాం. మినిమైజ్ చేయండి, ఎస్ఐపి లాగ్ ప్యాడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది ఎస్ఐపి మినిమైజ్ చేయండి, లాగౌట్ అయినట్లు ఉంది. ఎస్ఐపి లాగ్ ప్యాడ్ ఉంది కదా, డబుల్ క్లిక్ చేయండి దానిపైన, ఓపెన్ చేయండి, మళ్ళీ ఓపెన్ అవుతుంది. అది లాగౌట్ అయింది, లాగ్ ఆన్ చేయండి. సార్ డౌట్, శాంపిల్ డాక్యుమెంట్ అంతే ఉంటుందా సార్ ఇంకెప్పుడు మనం చేసుకోవడానికి? అంతే ఉంటుంది. ఇంకా శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఒక టెంప్లెట్ కదా, అది అలానే ఉంటుంది. ఇంతకుముందు మనం చేసాం ఏంటి, హోల్ డాక్యుమెంట్, పార్ట్ డాక్యుమెంట్ అనేవి కనిపించవు. శాంపిల్ డాక్యుమెంట్ మాత్రం స్టాండర్డ్ గా ఉంటుంది ఎన్ని రోజులైనా సరే. ఓకే. సో సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. పార్టీ దగ్గర ఏం తీసుకున్నాము, సాలరీ అకౌంట్ తీసుకున్నాం. సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ ఇది ఎక్సలెంట్ గా చేస్తున్నాం మురళి గారు, వెరీ గుడ్. తర్వాత చూడండి, ఇక్కడ బ్యాంక్ అకౌంట్, ఎనీ బ్యాంక్ అకౌంట్. ఎంటర్, స్టార్ ప్లస్, స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్, గో టు డాక్యుమెంట్. ఇక్కడ చూడండి, సిమ్యులేట్ అనే ఆప్షన్. మీరు ఏటీ కోడ్ లోకి వెళ్ళారు, మీరు
80 కోడ్ F-02కి వెళ్ళిపోయారా, డైరెక్ట్గా ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు. శాంపిల్ డాక్యుమెంట్ టీ కూడా ఉపయోగించాలి. ఇది పోస్ట్ చేసేయండి, తర్వాత చేద్దాం. సేవ్ చేయండి పర్లేదు. ఏటీ కోడ్ వెళ్ళి F-01కి వెళ్ళాలి. శాంపిల్ డాక్యుమెంట్ ఏటీ కోడ్ లో చేస్తాము, F-01/N-F-01 ఇక్కడ శాంపిల్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేస్తాం. 40 అంటే డెబిట్, 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. సాలరీ అకౌంట్, అమౌంట్ దగ్గర 20,000 ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, అమౌంట్, అకౌంట్, సాలరీ ఇక్కడ ఏమి ఇచ్చారు, మీరు రాంగ్ కరెక్ట్ ఇచ్చారా? ఓకే, కొంచెం స్లోగా చేయండి, అందరికీ అర్థం అవ్వాలి కదా. పోస్ట్ చేయండి, ఇక్కడ సిమ్యులేట్ ఉందో చూడండి, పోస్ట్ చేయండి. $40.50 ఇచ్చారా కదా? మీరు వెయిట్ నేను చెప్పేది వినండి, కొంచెం కంగారు పడదు, స్లోగా చేయాలండి. మీరు అంత ఫాస్ట్గా చేస్తే అందరూ ఫాలో అవ్వాలి కదా. మళ్ళీ ఇవ్వండి, /N-F-01 ఇవ్వండి, ఫస్ట్ నుంచి చేయండి, స్లోగా చేయండి. ఇక్కడ మామూలుగా ఏమి ఇచ్చే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ తీసుకున్నాం. క్రిందకి వెళ్ళండి, పోస్టింగ్ కి 40 ఇవ్వండి, 40. తర్వాత అకౌంట్ దగ్గర ఏమి ఇవ్వాలి, సాలరీ ఎంటర్ చేయండి, అమౌంట్ ఇవ్వండి, ఇక్కడ 20,000, టెక్స్ట్ ఇవ్వండి, సాలరీ శాంపిల్ డాక్యుమెంట్, పోస్టింగ్ కి 50, బ్యాంక్ అకౌంట్, ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ ఇవ్వండి. గో టు డాక్యుమెంట్, ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ లేదు, ఎందువల్ల ఇది పోస్ట్ అవ్వదండి, జస్ట్ స్టోర్ అవుతుంది. మీరు పోస్ట్ చేసినా కూడా స్టోర్ అవుతుంది. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 3002 వాజ్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. లాస్ట్ లో మెసేజ్ చూడండి, 3002 అనేది జస్ట్ స్టోర్ అయిందంట, పోస్ట్ అవ్వలేదు. సో ఏటీ కోడ్ లో ఉంటుంది ఈ డాక్యుమెంట్ అనేది. ఏటీ కోడ్ లో చూడొచ్చు మనము, ఏటీ కోడ్ APM3 వెళ్ళండి. మీరు రీసెంట్ వెయిట్ మీరు ప్రతిసారి టైప్ చేయాల్సిన అవసరం లేదు, క్లోజ్ చేసి చెప్తాను. రీసెంట్ గా యూజ్ చేసిన టీ కోడ్స్ అన్ని ఆటోమేటిక్ గా స్టోర్ అవుతాయి. డ్రాప్ డౌన్ చేయండి, అక్కడ కమాండింగ్ ఫీల్డ్ డ్రాప్ డౌన్ చేయండి, ఇక్కడ ఉంటాయి మీరు ఏమేమి టీ కోడ్స్ ఉపయోగించారు అనేవి డ్రాప్ డౌన్ చేస్తే కనిపిస్తాయి. ఎంటర్ చేయండి, నంబర్ రిమూవ్ చేసేయండి, ఇది 3002 రిమూవ్ చేయండి, డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది, టెంపరీగా అలాగే పర్మనెంట్గా ఉండిపోతుంది సిస్టంలో. మనం ఫస్ట్ ఒక శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం, రెంట్ శాంపిల్ డాక్యుమెంట్. సెకండ్ వన్ సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేసాం. డబుల్ క్లిక్ చేయండి, ఇది సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ 3002. Based on this sample document, we will post the original document. Sample document ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. F-02 ట్రాన్సాక్షన్ కోడ్కి వెళ్ళండి. పోస్ట్ విత్ రిఫరెన్స్ కి వెళ్ళాలి, ఇంకేం అవసరం లేదు. పోస్ట్ విత్ రిఫరెన్స్, శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తున్నాం. సో శాంపిల్ డాక్యుమెంట్ నెంబర్ ఎంత, 3002. 3002 అనేది సాలరీ శాంపిల్ డాక్యుమెంట్ నంబర్. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ సెలెక్ట్ చేసుకోండి. సాలరీ అనేది మంత్లీ చేంజ్ అవ్వచ్చు, సో డు నాట్ ప్రాసెస్ అమౌంట్ తీసుకున్నాం. ఎంటర్ చేయండి, ఎంటర్. అమౌంట్ అనేది చేంజ్ చేస్తున్నాం, స్టార్ ఇవ్వండి, స్టార్ అంటే అమౌంట్ కాపీ. కింద టెక్స్ట్ చేంజ్ చేయొచ్చు, చేస్తారా? సేవ్ చేసేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్.
మీకు ఎందుకు ఇది సేమ్ అకౌంట్ తీసుకోలేదా? ఏ అకౌంట్కి వచ్చింది ఇక్కడ? చేయండి, ఇవ్వండి. శాలరీ అకౌంట్కి వస్తుందా? ఈవెంట్కి వెళ్ళండి, శాలరీ అకౌంట్ తీసుకోండి ఎక్స్పెన్సెస్లో. సేవ్ చేయండి. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ ఇచ్చారా? అది కూడా ఇవ్వండి. ఆల్రెడీ చేస్తే అవసరం లేదు. ఆ డాక్యుమెంట్స్ ఫిట్టింగ్ ఎర్రర్ ఓన్లీ ఒకేసారి వస్తుంది, సెకండ్ టైం కనిపించదు. ఎంటర్ సేవ్. ఏమైనా శాలరీ రెంట్ అనేది ఎక్స్పెన్సెస్ ఇవ్వండి సార్. రెంట్ అకౌంట్ అని ఇస్తున్నారు మీరు. రెంట్ ఫస్ట్ రెంట్ అకౌంట్ అనేది ఎక్స్పెన్సెస్, శాలరీ కదా, శాలరీ అనేది ఎక్స్పెన్సెస్ లో తీసుకోవాలి. సెకండ్ వన్ బ్యాంక్ అనేది ఎస్ఎస్ లో తీసుకోండి. ఏ బ్యాంక్ ఇచ్చారు ఇంతకుముందు? ఏ బ్యాంక్? అక్కడ శాంపిల్ డాక్యుమెంట్ లో కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇచ్చారా? అక్కడ ఇచ్చిన బ్యాంకే తీసుకోవాలి. సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఎస్ అనండి, కంటిన్యూ. వెళ్ళండి. F-02 డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. డేట్ ఇచ్చిన తర్వాత పోస్ట్ విత్ రెఫరెన్స్ పాయింట్ క్లిక్ చేయాలి. $3,002. Do not process the amount. Enter. స్టార్ ఇవ్వండి, కొంచెం ఫ్లో చేయండి. ఎంటర్. ఐసిఐసిఐ బ్యాంక్ ఇది మీరు ఇదే ఇచ్చారా లేదా? ఇదే ఇస్తారు. ఓకే, సేవ్ చేసేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. ఓకే, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేస్తూ మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. మీకు అర్థమైంది శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేయాలి, యాజ్ వెల్ యాజ్ బేస్డ్ ఆన్ ది శాంపిల్ డాక్యుమెంట్ హౌ టు పోస్ట్ ది ఒరిజినల్ డాక్యుమెంట్. మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏమో చూడండి అక్కడ. సార్ ఒక డౌట్, టైప్ ఏబి అని ఎందుకు వస్తుంది సార్ ఇక్కడ? ఏబి అనేది అది మనము రివర్సల్ డాక్యుమెంట్ అంటారండి. మీకు ఎస్ఏ డాక్యుమెంట్ లో ఉంటుంది చూడండి రివర్స్, దానికి అంటే శాంప్ అది స్టోర్ అవ్వదు కదా, జస్ట్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన సేవ్, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వదు, జస్ట్ స్టోర్ అవుతుంది అనమాట. ఎస్ఏ వస్తే అది ఫైనల్ అనమాట. అది ఫైనల్ ఎస్ఏ డాక్యుమెంట్ ఉంటే ఇది ఫైనల్. ఇది ఏబి అంటే దాని రివర్సల్ డాక్యుమెంట్ అంటారు. అది జస్ట్ స్టోర్ అవుతుంది కదా, దాని పర్పస్ అట్లా ఉంటుంది అనమాట. తర్వాత ఎస్ఏ ఫైనల్ అవుతుంది, అది జస్ట్ స్టోర్ అవుతుంది అంతే. మీకు రేపు చెప్తాను, రివర్సల్ డాక్యుమెంట్ లో వస్తుంది. ఏబి అంటే ఏంటి, రివర్సల్ డాక్యుమెంట్ అని అంటాం. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ ఇంకోటి ఏ డాక్యుమెంట్ అనుకున్నాం? ఇంకొక శాంపిల్ డాక్యుమెంట్ ఏమనుకున్నాం? రెంట్ శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంటా? వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ ఉందా? FS00 చెక్ చేయండి. వాటర్ బిల్ ఉందా లేదా? ఒక పని చేయండి, ఒక జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేయండి. క్రియేట్ పైన క్లిక్ చేయండి. క్రియేట్. లాస్ట్ నెంబర్ ఎంత ఉంది చూడండి అక్కడ, దాని తర్వాత నెంబర్ తీసుకోవాలి, తెలుసు కదా మీకు. ఆ విండో డౌన్ కి మూవ్ చేయండి. 400 304 ఉంది కాబట్టి 400 305 ఇస్తున్నాం. కంటిన్యూ. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ తీసుకోండి. అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. వాటర్ బిల్ అకౌంట్, వాటర్ బిల్
వాటర్ బిల్ అకౌంట్ అని పెట్టండి. శాంపిల్ డాక్యుమెంట్ అనొద్దు, వాటర్ బిల్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, G001 and save. సో మనకి డెబిట్ సైడ్ GL అవైలబుల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ సైడ్ GL కూడా అవైలబుల్ ఉంది. సో శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేయొచ్చు. శాంపిల్ డాక్యుమెంట్ ఏటీ కోడ్ లో చేస్తాము, F.F-01 ఇవ్వండి. శాంపిల్ డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నాం. ఏబి అని ఎందుకు ఉంది? యాక్చువల్గా ఇది మామూలుగా టెంపరీ డాక్యుమెంట్స్ కదా, శాంపిల్ డాక్యుమెంట్స్ కి ఏబీనే ఉంటుంది. అలాగే రివర్స్ చేస్తాం అంటే క్యాన్సిల్ చేస్తాం, దానికి కూడా ఏబీనే వస్తుందండి. ఏబీనే వస్తుంది అంటే ఇవి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవ్వవు. నెక్స్ట్ 40 డెబిట్, వాటర్ బిల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ కదా, వాటర్ బిల్ అకౌంట్ మనం జస్ట్ నౌ క్రియేట్ చేసాం. వాటర్ బిల్ జిఎల్ అకౌంట్ అనేది జస్ట్ నౌ క్రియేట్ చేసాం. ఇఫ్ యూ వాంట్ టు పోస్ట్ ఎనీ డాక్యుమెంట్, debit GL is required as well as credit GL also required. Enter చేయండి. అమౌంట్ ఇవ్వండి, టెక్స్ట్ ఇవ్వండి, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్, పోస్టింగ్ కి ఇవ్వండి. ఎంటర్, స్టార్ ఇవ్వండి, కింద టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. గో టు డాక్యుమెంట్. ఇక్కడ సిమ్యులేట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పోస్ట్ ఒకటే ఉంటుంది. పోస్ట్ చేసిన ఈ డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది. పోస్ట్ చేయండి. చూసారా, 3003 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. టోటల్గా మనం ఎన్ని శాంపిల్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసాము? 3 డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసాం. ఈ టీ కోడ్ ఎక్కడ అవైలబుల్ ఉంటుంది? శాంపిల్ డాక్యుమెంట్ డిస్ప్లే ట్రాన్సాక్షన్ కోడ్ FBM3 వెళ్ళండి, ఎంటర్. నంబర్ రిమూవ్ చేసేయండి, 3003 రిమూవ్ చేసేసి డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇవన్నీ కూడా శాంపిల్ డాక్యుమెంట్స్. ఈ శాంపిల్ డాక్యుమెంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేస్తాం. సో వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ F-02. Do not process amount. F-03 సారీ 3003 ఇస్తున్నాము. 3003 అనే నంబర్ దేనికి సంబంధించింది? వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. డు నాట్ ప్రాసెస్ అమౌంట్ మిగతా కూడా చూస్ చేసుకోవచ్చు, ఎంటర్ చేయండి. ఏ టికెట్కి వచ్చారు మీరు? F-02కే వచ్చారా? ఓకే, ఎంటర్ చేయండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, ఇచ్చేసారా? ఏబీ వచ్చిందంటే కదా, ఏబీ రాకూడదు కదా. మళ్ళీ ఇవ్వండి, /n F-02 ఇవ్వండి. మీరు స్లోగా చేయాలండి, మీరు 1/1 ఇచ్చేస్తున్నారు మురళి, అలా ఇస్తే ఎట్లా? స్లోగా చేయండి. ఎస్ఏ డాక్యుమెంట్ ఉండాలి, మీరు వేరే టీ కూడా ఇచ్చినట్టున్నారు. పోస్ట్ విత్ రిఫరెన్స్ వెళ్ళండి, ఇక్కడ డాక్యుమెంట్ నెంబర్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. ఇప్పుడు ఏబీనే వస్తుందా? వెయిట్, ఇంతకుముందు ఏబీ వచ్చిందా? రివర్స్ చేస్తాం కదా, ఏబీ మార్చండి దాన్ని. అలాగే ఉంచండి, తర్వాత వస్తుందండి, చేసేయండి. కొన్ని ఏబీనే ఉంటాయండి, ఏం కాదు, డోంట్ వరీ. ఇవ్వండి ఉంచండి అట్లా.
ఎస్ఏ ఇవ్వండి. ఎస్ఏని చేయండి చెప్తాను. అమౌంట్ ఇవ్వండి. అమౌంట్ ఇచ్చాం. తర్వాత శాంపిల్ డాక్యుమెంట్, వాటర్ బిల్ శాంపిల్ డాక్యుమెంట్. శాంపిల్ డాక్యుమెంట్ తీసేయండి. వాటర్ బిల్ కదా, జస్ట్ వాటర్ బిల్ అని ఇవ్వండి. టెక్స్ట్ శాంపిల్ డాక్యుమెంట్ తీసేయండి, ఎంటర్ చేయండి. క్లోజ్ చేయండి. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. వాటర్ బిల్ అకౌంట్ అటాట్ టు ఐసిఐసిఐ బ్యాంక్. ఎందుకు మీకు ఐసిఐసిఐ? మీరు ఒకే బ్యాంక్ తీసుకోండి సార్, ప్రతిసారి వస్తూనే ఉంటుంది మనకు ఎర్రర్ అనేది. ఎగ్జిక్యూట్ చేయండి. వాటర్ బిల్ అకౌంట్ ఎగ్జిక్యూట్ చేయండి. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, క్లాసిఫైడ్ జిఎల్ అకౌంట్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్, కంటిన్యూ. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. వాటర్ బిల్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ లో తీసుకోండి. బ్యాంక్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. కంటిన్యూ. బ్యాంక్ ఇచ్చేసారా? F-02 డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇవ్వండి. ఎస్ఏ ఉంది కదా, పోస్ట్ విత్ రిఫరెన్స్ నెంబర్ ఇవ్వండి. 3003. డు నాట్ ప్రాసెస్ అమౌంట్. ఎంటర్ చేయండి. ఉంచండి, అదేం కాదు, ఉంచండి, పర్వాలేదు. ఏబీ ఉంచండి, నో ఇష్యూ. ఏబీనే ఉంచండి, ఏం కాదు. చేయండి. ఏబీ ఉంచండి, ఏం కాదు. సేవ్ చేయండి. సేవ్. ఫైనల్గా ఎస్సీ కింద కన్వర్ట్ అయింది కదా, కంటిన్యూ. ఏబీ. గో టు డాక్యుమెంట్ అండ్ డిస్ప్లే. ఇది మనం పోస్ట్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. క్లియరా? అర్థమైందా? శాంపిల్ డాక్యుమెంట్ ఎలా క్రియేట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలా పోస్ట్ చేస్తాం. క్లియరా కదా? అర్థమైందా లేదా? క్లియరా? అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ వెళ్ళండి. నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఓకే, ఈ రివర్సల్ డాక్యుమెంట్ సపరేట్ కాన్సెప్ట్ అండి, రేపు చెప్తాను మీకు. డాక్యుమెంట్ రివర్సల్ ఇది సపరేట్ కాన్సెప్ట్. ఎర్రర్ ఎవరికి ఫామ్ అయిందని చెప్పారు? ఎర్రర్ ఫామ్ అయింది ఎవరికి? నాకేనండి. చూపించమంటారా? స్క్రీన్ షేర్ చేయమంటారా? చూపించండి. కనిపిస్తుందండి విండో? కనిపిస్తుంది. మ్యాక్సిమైజ్ చేయండి. చూడండి, ఇది ఒక ఎర్రర్. ఇది ఎర్రర్ కూడా కాదు. ఇది మీరు ఆల్రెడీ ఒకటి చేసినట్టున్నారు కదా. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లైన్ ఐటమ్ పైన క్లిక్ చేయండి. ఎస్బీఐ పైన ఉంది కదా, టెక్స్ట్ ఇవ్వండి. ఇక్కడ టెక్స్ట్ అనేది మ్యాండేటరీ అనమాట. ఏదో ఒకటి ఇచ్చేయండి. TEST టెస్ట్ అని ఇవ్వండి. టెస్ట్. బ్యాక్ వెళ్ళండి.
సేవ్ చేయమంటారా? సేవ్ వద్దండి, బ్యాక్ వెళ్ళండి. అగైన్ శాలరీ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఆ బ్లూ లైన్ ఉంటే పోస్ట్ అవ్వదు, బ్లాక్ లో ఉండాలి. ఎందువల్ల వస్తుంది బ్లూ లైన్ అనేది? మీరు ఏదైనా పర్టికులర్ ఫీల్డ్ అనేది మనం ఎంటర్ చేయలేదు, అటువంటిప్పుడు వస్తుంది. టెస్ట్ బ్యాక్ వెళ్ళండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్లూ ఉంది, బ్లాక్ లో చేంజ్ అవ్వాలి. క్లిక్ చేయండి దానిపైన. టెక్స్ట్ టెక్స్ట్ దగ్గర చూసారా ఒక టిక్ మార్క్ ఉంది చూసారా? అందువల్ల అది మ్యాండేటరీ ఫీల్డ్ అనమాట. బ్యాక్ వెళ్ళండి. చూసారా అన్ని బ్లాక్ లో ఉన్నాయి. సేవ్ చేయండి, అవుతుంది. అయిపోయిందా? ఓకే, యా, థ్యాంక్ యూ. ఓకే, ఓ పని చేయండి, మీరు OBA7కి వెళ్ళండి ఒకసారి. OBA7 /n OBA7. పొజిషన్కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి. కంటిన్యూ చేయండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. ఎవరు అడిగారు కదా ఎస్ఏ ఏబి ఎందుకు వస్తుంది అనేది చూడండి. కింద రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది చూసారు ఇక్కడ? రివర్స్ డాక్యుమెంట్ టైప్ ఏబి ఉంది. యాక్చువల్ రివర్స్ చేసినప్పుడు లేదంటే మనము ఏదైనా రిఫరెన్స్ గా తీసుకుని చేస్తాం, అటువంటిప్పుడు ఏబి వస్తుంది. కింద ఏబి కనిపిస్తుందా? ఎవరు అడిగారు కదా మేడం, ఎవరు అడిగారు? ఏబి కనిపిస్తుందా? కనిపిస్తుంది. అది సో ఏబి అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. దానివల్ల ఏబి కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. బట్ కొన్ని ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ అంటే ఆ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని పోస్ట్ చేసామనుకోండి, అంటే పోస్ట్ అయిందంటే మాత్రం ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్ట్ అవ్వకపోతే అవి జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతాయండి. ఈ ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఏకి ఆపోజిట్ లో ఏముంది? ఏబి ఉంది. పోస్ట్ చేసామనుకోండి, పోస్ట్ చేస్తే ఏమవుతుంది? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్ట్ చేయకపోతే జస్ట్ సిస్టమ్ లో స్టోర్ అవుతాయి శాంపిల్ డాక్యుమెంట్స్ అనేవి. అలాగే ఏబి అనేది ఎందుకు ఉపయోగపడుతుంది? కొన్ని డాక్యుమెంట్స్ ని రివర్స్ చేస్తాం, అంటే కొన్ని రివర్స్ అంటే ఏంటి? క్యాన్సిల్ చేస్తాం. మీరు రాంగ్ ఎంట్రీ పోస్ట్ చేశారు, దాన్ని కరెక్ట్ చేయగలమా? ఎస్ఏపి టెర్మినాలజీ ప్రకారం ఆల్ ఫీల్డ్స్ కరెక్ట్ చేయలేము. అటువంటిప్పుడు ఆ డాక్యుమెంట్స్ ని మనం రివర్స్ చేస్తాం, అంటే క్యాన్సిల్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళీ వన్ మోర్ కరెక్ట్ డాక్యుమెంట్ ని పోస్ట్ చేయొచ్చు అనమాట. దాని పర్పస్ ఇవి ఉపయోగపడతాయి. రేపు చెప్తాను సపరేట్ కాన్సెప్ట్. క్లియర్ కదా? థ్యాంక్స్. ఓకే అండి. ఇంకెవరు ఎర్రర్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎవరన్నా అవైలబుల్ ఉన్నారు ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు? అండ్ క్లాస్ ఒక 5 to 10 minutes బిఫోర్ జాయిన్ అవ్వండి. మన దగ్గర 30 members జాయిన్ అయ్యారు. ఇక్కడ నాకు పార్టిసిపేషన్స్ 110 members చూపిస్తున్నారు. అట్లా అంతమంది అంటే మల్టిపుల్ టైమ్స్ జాయిన్ అవ్వకండి, ఆ గ్రూప్ హ్యాంగ్ అయిపోతుంది. ఒకసారి జాయిన్ అయ్యారంటే స్టెబుల్ గా ఉండండి గ్రూప్ లో. మీరు లెఫ్ట్ అవుతూ మళ్ళీ యాడ్ అవుతూ ఉంటే గ్రూప్ హ్యాంగ్ అవుతుంది. మిగిలిన వాళ్ళు జాయిన్ అవ్వలేదు. 25 members జాయిన్ అవ్వాలి యాక్చువల్గా. ఈరోజు చూడండి 16 to 18 కనిపిస్తుంది. ఓకే. అండ్ ఫీజు పే చేయాల్సిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఫుల్ పేమెంట్ చేసేయండి, మళ్ళీ లింక్ చేంజ్ చేయడం అవన్నీ వద్దు. టోటల్గా పేమెంట్ అంతా క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, గుడ్ డే.